జై శ్రీమన్నారాయణ అండి. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే స్కూల్లో ఎగ్జామ్స్ అవుతున్నాయండి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా, పేపర్ కరెక్షన్ అనేది చేయాలి కాబట్టి కొంచెం వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. సారీ, ఎవరు ఏమనుకోవద్దు. ఈరోజు సాటర్డే నాడు మేము స్వర్ణగిరికి వెళ్ళామండి. ఇది యాక్చువల్గా జనవరి 3వ తారీఖు వీడియో అండి. నేను అప్లోడ్ చేసి నేను మీకు 4వ తారీఖు పోస్ట్ చేస్తున్నాను. జనవరి 3వ తారీఖు నాడు మేము స్వర్ణగిరికి వెళ్ళామండి. 1వ తారీఖు నాడు వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ సికింద్రాబాద్లో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ స్వర్ణగిరి ఐడియానే ఉంటుంది కదా. సో ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. ఒకవేళ ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేయండి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే నా వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. మీ అందరి దీవెనల వల్ల నేను కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు కూడా సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది, చాలా వ్యూస్ కూడా వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే కొంచెం పైకి రావడం జరుగుతుంది. నేను అంటే ఈ స్టెప్స్ ఎక్కి వచ్చినట్టు పైకి కాదండి, మీ అందరి అభిమానం వల్ల నేను కొంచెం ఒక్కొక్క మెట్టు ఎక్కడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా నేను ఒక టీచర్ని, మీ అందరికీ తెలుసు కదా. సో ఇటు టీచర్ జాబ్ చేసుకుంటూ, ఇటు 2 పిల్లల్ని, హస్బెండ్ని, ఇంటిని చూసుకుంటూ ఇలా యూట్యూబ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈవినింగ్ టైంలో కూడా నేను ట్యూషన్స్ అనేది చెప్తాను ఇంట్లో. కొంచెం ఏంటంటే ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు నాకంటూ ఒక జ్ఞాపకం లాగా ఉంటుంది అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ నాకు 1400 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. అంటే నేను తీసే వీడియోస్ వాళ్ళకు నచ్చడం వల్లనే కదండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయింది. ఇదంతా మీ వల్లేనండి. నేను అసలు అనుకోలేదు, ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేశాను. అసలు నాకంటూ సబ్స్క్రైబర్స్ వస్తారా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు 2 సిస్టర్స్ అలాగే ఒక తమ్ముడు అని చెప్పాను కదా. మా 2 సిస్టర్స్ కూడా యూట్యూబ్లోనే ఉన్నారండి, టాప్ రేంజ్లోనే ఉన్నారు వాళ్ళు. అయితే నేను కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు, నాకు కూడా సబ్స్క్రైబర్స్ ఎందుకు రాకూడదు, నాకు కూడా కామెంట్స్ చేస్తారు కదా, అక్క ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అక్క వీడియోస్ పోస్ట్ చేయడం లేదు అని చెప్పి మా చెల్లెలకు వచ్చినట్టే కామెంట్స్, వ్యూస్ నాకు కూడా వస్తాయని చెప్పి ఒక చిన్న హోప్ తోటి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. ఏదో నాకంటూ ఒక జ్ఞాపకం లాగా ఉంటుంది, నాకంటూ స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది అండి. బట్ నేను ఎప్పుడు అంటే 2025 రథసప్తమి నాడు స్టార్ట్ చేశానండి. అది కూడా ఫిబ్రవరి నెల 6వ తారీఖు నాడు రథసప్తమి వచ్చింది 2025 సంవత్సరంలో. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో నాకు చాతనైనన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఒక హౌస్ వైఫ్ అలాగే ఒక వర్కింగ్ ఉమెన్ ఏ విధంగా స్ట్రగుల్ అవుతుంది, అలాగే మళ్ళీ మీ శ్రీ వైష్ణవులు ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు, పూజలు పునస్కారాలు నేను ఏ విధంగా చేసుకుంటున్నాను, ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఏంటి అంటే మనకు మార్గలి నడుస్తుంది, అంటే ధనుర్మాసం నడుస్తుంది. కావున ఇటు నాకు కొంచెం స్కూల్ వర్క్ హెవీ అయిపోతుంది. అలాగే ఇంట్లో కూడా మేము ధనుర్మాసం మార్గలి పూజ అనేది కూడా మనకు డిసెంబర్ 16 నుండి స్టార్ట్ అయిపోయింది కదండి. మళ్ళీ ఇప్పుడు ఈ నెల జనవరి 16వ తారీఖు నాడు మార్గలి అనేది ఎండ్ అవుతుంది అనమాట. అందుకు కొంచెం బిజీగా ఉన్నాను నేను. అలాగే మా 2 బాబులను కూడా చదివించుకోవాలి కదండి. మా పెద్ద బాబు మీకు తెలిసే ఉంటుంది కదా, నా యూట్యూబ్ వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు, మా పండు. అలాగే మా లక్కీ, చిన్న బాబు ఏమో 3rd క్లాస్, పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, వానికి కూడా నెక్స్ట్ మంత్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక 2 పిల్లలను చదివించడము, అలాగే నేను స్కూల్కి వెళ్ళడము, ఇంట్లో మార్గలి చేసుకోవడం ఇదని కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ఇవాళ ఆదివారం నాడు కొంచెం టైం తీసుకొని మీ అందరికీ స్వర్ణగిరి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది అండి. ఇంకోటి ఏంటంటే
ఈ స్వర్ణగిరికి నేను ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నానండి. బట్ నాకు ఇక టైం దొరకలేదు. కానీ మా ఆడబిడ్డ వల్ల నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి స్వర్ణగిరికి రావడం జరిగింది అండి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను స్వర్ణగిరికి వెళ్ళాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి. మా ఆడబిడ్డ వాళ్ళ దయ వల్ల మాకు ఈ స్వర్ణగిరి చూడడం నాకు ఒక హ్యాపీనెస్ లాగా అనిపిస్తుంది. అసలు నేను చూస్తాను అనుకోలేదు, ఎందుకంటే నాకంటూ బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా. సో ఇక మా ఆడబిడ్డ రండి చూసొద్దాం, నువ్వు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా అని చెప్పేసి మా అందరినీ తీసుకొని వెళ్ళడం జరిగింది అండి. ఇంకోటి ఏంటంటే అక్కడ స్వర్ణగిరిలో ఎంత బాగుంది అంటే స్వామివారు సాక్షాత్తు మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటారో మనకు స్వర్ణగిరిలో కూడా అదే విధంగా ఉన్నారండి. బట్ ఏంటంటే మనకు లోపలికి కెమెరా అనేది అలో చేయలేదు, ఫోన్ అనేది అలో చేయలేదు. బట్ మేము ఏంటి అంటే ఒకసారి మీ అందరూ చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియోస్ అనేది తీయడం జరిగింది. చాలా బాగుందండి. ఒకసారి తప్పనిసరిగా స్వర్ణగిరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. చూడటానికైతే 2 కళ్ళు చాలవండి, ఎంత బాగా కట్టారో. ఇది ఒకటి ఆకాశ దీపం అండి. ఇక్కడ దీపం గనక మనము వెలిగించినట్లయితే మనం అనుకున్న కోరికలు అనేది తీరుతుంది, మనకున్న బాధలు కష్టాలు పోతాయి అని చెప్పి ఒక నమ్మకం అనేది ఉందంట. అక్కడ దీపం ఖరీదు 150-100 రూపాయలు ఉందండి. సో ఇక మేము కూడా ఎందుకు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక దీపం అనేది అక్కడ ఆకాశ దీపం దగ్గర వెలిగించడం జరిగింది. ఇక్కడ చూడండి కోనేరులో స్వామివారు శేషశయనం పైన పవలిస్తూ ఉన్నారనమాట. అక్కడ కూడా ఆ వాటర్ ఫౌండ్లో కూడా అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ కొలనులో కూడా చాలా నాణ్యాలు అనేది వేయడం జరిగింది. అయితే అక్కడ కూడా రూపాయి నాణ్యాలు, 5 రూపాయల నాణ్యాలు వేసి మనం ఏదైనా స్వామివారికి కోరుకుంటే అవుతుంది అని చెప్పి అది కూడా ఒక నమ్మకం ఉంది. బట్ నేనైతే 1 రూపాయి వేసాను చూద్దాము అని చెప్పేసి, నేనైతే ఏమీ కోరుకోలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ధర్మసత్రం అనమాట. ప్రతి శనివారము మన స్వర్ణగిరిలో అన్నదానం అనేది కూడా జరుగుతుందండి. ఒకసారి వెళ్ళినప్పుడు మీరు కూడా అక్కడ అన్నదానం అనేది స్వీకరించండి, చాలా బాగుంటుందంట. బట్ మేము వెళ్ళే టైంకి అక్కడ క్లోజ్ అయిపోయింది. మాకంత స్వామివారి నైవేద్యం తీసుకునే అదృష్టం మాకు లేదు అని చెప్పి మేము అనుకున్నాము. మళ్ళీ ఇక్కడ చూడండి, హనుమంతుల వారిని కూడా కట్టడం జరిగింది అండి. ఎంత బాగా నిర్మిస్తున్నారో. మేము వెళ్ళేసరికి కొంచెం సగం అనేది స్టార్ట్ అయినట్టుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో బాగా తీద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇవి స్వామివారి పాదాలండి. నాతో పాటు మీ అందరూ కూడా స్వామివారి పాదాలను దర్శించుకోవాలి, మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీకు కూడా ఈ వీడియో అనేది చూపించడం జరుగుతుందండి. ఎక్కడైనా నేనేమన్నా తప్పుగా మాట్లాడేది ఉంటే మీ సిస్టర్ని అనుకొని ఏమనుకోవద్దు, ఎందుకంటే మీ అందరూ చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. కానీ నాకంటూ సపోర్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ అండి.